హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. నేను ఫస్ట్ టైం చేశానండి, గోధుమ పిండితో బొబ్బట్లు చేశాను. దీన్ని నేతి బొబ్బట్లు కూడా అంటారండి, ఇంకొక సైడు భక్ష్యాలు కూడా అని అంటూ ఉంటారండి. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. మైదా పిండితో చేస్తే కొంచెం అరుగుదలకి కష్టం అవుతుంది. మైదా పిండి కూడా అంత ఆరోగ్యానికి మంచిది ఏం కాదండి. అందుకని నేను గోధుమ పిండి తీసుకొని నేను బొబ్బట్లు చేశానండి. నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి నెయ్యి వేసి కలుపుకున్నానండి. ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది, మెత్తగా గట్టిగా అవ్వకుండా మెత్తగా వస్తుందండి. ఇలా మొత్తం కలుపుకోవాలి, గీ వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం వాటర్ తీసుకొని పిండిని కలుపుతూ ఉండాలండి. ఈ క్వాంటిటీ లాగా కలుపుకోవాలి, మరీ గట్టిగా కలుపుకోవద్దు. నేను పసుపు ఎందుకు వేసానంటే నేను ఒక కలర్ కోసమని వేసుకున్నానండి పసుపు. ఇది వేస్తే కొంచెం ఎల్లో కలర్లా చాలా బాగా కనిపిస్తుందని ఇలా వేసానండి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. తర్వాత నేనైతే శనగపప్పు నైటే నానబెట్టుకున్నానండి. నైట్ అంటే నేను మార్నింగ్ లేచినప్పుడు నానబెట్టానండి. నైట్ నానబెట్టినా పర్లేదు, నేనైతే మార్నింగ్ నానబెడితే 2 అవర్స్లోనే నానిపోయాయండి. దీన్ని నేను ఉడకబెట్టలేదు, ఏం చేయలేదండి. దీంట్లోనే కొంచెం బెల్లము, శనగపప్పు ఇంకా యాలకులు వేసి మిక్సీ పట్టుకొని తర్వాత నేను మొత్తం వేయించానండి. ఇలా అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధంగా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఒక రోజులోనే తినేసామండి, ఎంత టేస్టీగా ఉందని. తర్వాత కొంచెం గీ వేసి, నేనైతే గీ వేయడం మర్చిపోయానండి. ఫస్ట్ కొంచెం గీ వేసి మనం మిక్సీ పట్టుకున్న ఇది వేసి కలుపుకోవాలండి. ఇది మీడియం మంట మీదనే కలుపుకోవాలి. ఇది మొత్తం దగ్గర పడేటట్టు కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే ముద్దల్లాగా ప్రిపేర్ అవుతుందండి. నేను చూపిస్తూనే ఉంటానండి. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ క్వాంటిటీ రావాలండి. కొంచెం ఇలా కలుపుతూ ఉంటే ముద్దలు లెక్క ఉండాలి. ఇవి చల్లారితే గట్టిగా ముద్దలు అవుతుందండి. ఇక్కడ నా కూతురు చేస్తుంది, నేను చేస్తా మమ్మీ అని ఇక్కడ ఉండలు చేస్తుంది. నేను వీడియో తీస్తున్నానండి. పిల్లలు పని చేస్తామని అన్నప్పుడు మనము పని కూడా చేయించాలండి. చేయించకపోతే ఇలా బద్ధకంగా తయారవుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన పనులు కూడా చేయించవచ్చండి, పర్లేదు. ఇప్పటి నుంచి చేయిస్తేనే పెద్ద అయ్యాక మంచిగా ఉంటారు, పని చేస్తూ నీట్గా ఉంటారండి. ఇక్కడ కూడా నేను కూడా ఒత్తుతా అని అంటూ ఉంటుంది మమ్మీ. అయితే వద్దులే అని నేనే ఒత్తుకుంటున్నానండి చపాతీలాగా. నేనైతే సింపుల్ కవర్ తీసుకున్నాను, నెయ్యి రాసుకొని లోపల పెట్టేసి అన్నీ అత్తుకుంటున్నానండి. ఇలా అత్తుకొని గీ మీదనే వేయించాలి, అప్పుడే చాలా క్రిప్సీగా చాలా బాగుంటుంది. మనము ఇలా కొంచెం గీ వేసి మొత్తం కాల్చుకోవాలి, చపాతీలాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటేనే చాలా బాగా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. బాయ్.